ముందుగా సాగర్ గారితో మాట్లాడదాం. సాగర్ గారు బైట్స్ అన్ని చూసే ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే నీటి ప్రాజెక్టులకి సంబంధించి చాలా అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రానికని, అదేవిధంగా దానికి సంబంధించి అసలు ఒకరి మీద ఒకరు మాట్లాడుకున్న పరిస్థితి, దీన్ని ఏ రకంగా చూడాలంటారు? అసలు తెలంగాణ నీటి విషయంలో అసలు అన్యాయం చేసింది ఎవరు? వాస్తవంగా రాష్ట్రాల విభజన జరుగుతున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆ విభజన నీటి పంపకాలు కానీ లేదా విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు కానీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం వాటిని తేల్చకుండా ఈరోజు తన ఆధీనంలోకి మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా తన ఆధీనంలోకి తీసుకునే దానికోసం ఈరోజు ప్రయత్నం చేస్తా ఉంది. అందుకని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి వాటా తేల్చకుండా, విభజన హామీలు పూర్తిగా అమలు చేయకుండా కేంద్రము ఒక నాటకాన్ని ఆడేదానికోసం ప్రయత్నం చేస్తా ఉంది. పైగా ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి దాంట్లో అప్పుడు బీఆర్ఎస్ ఇంది లేదా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ చేసింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే కేంద్రం మొత్తం జల వనరుల మీదనే తమ పెత్తనాన్ని, అంటే రాష్ట్రాల హక్కుల్ని పూర్తిగా హరించేసి కేంద్రం తన పెత్తనాన్ని రాష్ట్రాల మీద చెలాయించేటువంటి ప్రయత్నం కొనసాగిస్తుంది. ఈ రోజు మన ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అదే రకమైనటువంటి వైఖరిని ఈ రోజు కొనసాగిస్తుంది. అందుకని కేంద్రం అంటే ఇప్పుడు ఈ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నప్పుడు కూడా మళ్ళీ అవే మాటలు మాట్లాడుతున్నటువంటి కూడా ఉంది. మొదటి అంశం అంటే కేంద్రము తనని చెలాయించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఆపాలి. రాష్ట్రాల పునర్విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా తెలంగాణకి రావాలి, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి. అది క్లియర్ చేస్తే ఈ పంచాయతీ ఉండేటువంటి అవకాశం లేదు. ఇక రెండవది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు సంజయ్ గారు చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో, ఇక్కడ నీళ్లు నిల్వ ఉంచుకునేటువంటి కనీసం రిజర్వాయర్లు కూడా లేనటువంటి పరిస్థితి గతంలో ఉంది. ఈ కాలంలో కొన్ని రిజర్వాయర్లు కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే ఇప్పుడు చెప్పారో, ఇప్పుడు కొన్ని రిజర్వాయర్లు అయినటువంటి పరిస్థితి ఉంది. ఇది కాకుండా ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు, లేదా శ్రీశైలం ప్రాజెక్ట్ కావచ్చు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఏమో నిర్వహణకు సంబంధించినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది. ఈ నాగార్జున సాగర్ నిర్వహణ బాధ్యతనేమో తెలంగాణ పరిధిలో ఉంది. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి డైరెక్ట్ గా ప్రాజెక్టు దగ్గరికి రావడం, నీళ్ళని బలవంతంగా విడిపించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఏదైతే జరిగిందో, అది ఆ రకంగా వ్యవహరించడం అనేటువంటి దాంతో ఇంకా కేంద్రానికి మరింత అవకాశాన్ని మీరు కొట్లాడుకుంటున్నారు కాబట్టి మీరు మళ్ళీ ఎట్లా ఉందంటే నిర్వహణ ఖర్చుతో సహా మొత్తం 2 రాష్ట్రాలే పెట్టుకోవాల్సి ఉంటది. కానీ పెత్తనం మాత్రం కేంద్రం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది.